అనే ఓ సినిమా ఉంది. నితిన్‌ను, సమంత గారిది. దాంట్లో హీరోని తొక్కేయాలని విలన్ ప్రయత్నించి 'రావు రమేష్' వాళ్ళ అమ్మాయిని పెళ్ళికి గూడా బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తే, చిట్ట చివరిలో హీరో తన మామ కూతుర్ని చేసుకొని, అటు ఆస్తి, ఇటు అందం ఉన్న అమ్మాయిని చేసుకోవడం. అట్లాగే వాళ్ళ చెల్లెలికి ధనవంతుడు దొరకటం. ఇది జూసి చివరికి పిసుక్కోవాలని చెప్తూ వాళ్ళకేమన్నా కొంచెమన్నా ఫీలింగుంటే, మన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలిరా, మన వల్లే ఆళ్ళ ఇల్లు బాగుపడ్డారు పేద కుటుంబం నుంచి అని చెప్తారు. అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తమ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకోవడం మంచిది. రాహుల్ ఎక్కడైతే ఏవైతే తలతిక్క వేషాలేస్తాడో అక్కడే గెలుపు సాధ్యమవుతుంది బీజేపీకి. ఓట్ చోర్ అన్న తర్వాతనే విజయాలు పెరిగిపోయినాయి బీజేపీకి. అది ఇక్కడ స్పెషాలిటీ. రాహుల్ గాంధీ ఏదైతే బీహార్‌లో ప్రచారం చేశాడో పాదయాత్రని, లేకపోతే బస్సు యాత్రని, ఆ ఏరియాలో 11లో 10 కాంగ్రెసు గాని కూటమి ఓడిపోయింది మహాగఠబంధన్. ఒక్కటే గెలిచింది. అదే సందర్భంలో మరో స్పెషాలిటీ ఏంటంటే, మోడీ 15 ర్యాలీలు చేశాడు 15 సీట్ల ఏరియాలో. 15కి 15 గెలిచింది. ఏది ఎన్‌డీఏ. అట్లాగే యోగి ఆదిత్యనాథ్ 31 ర్యాలీలు చేశారు. ఆ ఏరియాలో 43 సీట్లున్నాయి. 41 గెలిచారు. హోంమంత్రి అమిత్ షా 44 ర్యాలీలు చేశారు. 50 సీట్లున్నాయి అక్కడ. 46 గెలిచారు. ఇది అక్కడ పరిస్థితి. అంటే ఓవరాల్‌గా చూస్తే రాహుల్ గాంధీ తన గొయ్యి తాను తవ్వుకుంటూ, ఇటు తనను నమ్ముకున్న కూటమిని కూడా ఆ గొయ్యిలోకి లాగుతున్నాడు.